డిఎంకే వైసీపీ ఎర్రబంధం నుంచి సనాతన వివాదం వరకు ఆ వ్యూహం వికటించిందా? రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత సామెత. కానీ పొరుగు రాష్ట్రాల మధ్య స్నేహితుడి కోసం సైన్యాన్ని పంపడం అనేది మరో స్థాయి రిస్కీ ప్రయోగం. తమిళనాడు ఎన్నికల వేళ వైసీపీ అగ్రనేతలు చెన్నైలో ల్యాండ్ అయ్యారు. మరి ఆ స్నేహస్తం స్టాలిన్కు బలాన్ని ఇచ్చిందా, లేక ఉభయ రాష్ట్రాల్లో రెండు పార్టీల పతనానికి పునాది వేసిందా? చెన్నైలో రెడ్డి గర్జన తెర వెనుక అసలు కథ. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఉద్దండులు చెన్నైలో మకాం వేశారు. మళ్లీ డిఎంకే గెలుస్తుందని వైకాపా సోషల్ మీడియా సైన్యం ద్వారా ప్రచారం చేశారు. గ్లామర్ పాలిటిక్స్ కోసం రోజాను కూడా రంగంలోకి దింపారు. లక్ష్యం స్పష్టం: చెన్నై సరిహద్దు జిల్లాల్లో స్థిరపడిన రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను డిఎంకే వైపు తిప్పడం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పొరుగు రాష్ట్ర రాజకీయాలను శాసించగలమనే అతి విశ్వాసం కూడా ఈ మిషన్ చెన్నైకి ఇంధనంగా పనిచేసింది. సనాతన ధర్మంపై దాడి, జగన్ కోసం ఉదయనిధి ఎంటర్. ఈ రాజకీయ మైత్రి కేవలం ఏపీ నేతలు తమిళనాడు వెళ్లడంతో ఆగలేదు. తమిళ నేతలు ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే స్థాయికి వెళ్ళింది. ముఖ్యంగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిన ఉదయనిధి పరోక్షంగా జగన్కు మద్దతుగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ పదునైనది. సనాతన ధర్మాన్ని తుడిచిపెడతామన్న వారిని కాలమే తుడిచిపెట్టేస్తుంది అనే హెచ్చరిక ఏపీలో సెంటిమెంట్ అమాంతం మేల్కొల్పింది. స్టాలిన్ కుమారుడు జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడం వల్ల వైసీపీపై హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర మరింత బలంగా పడింది. మైత్రి కుదుర్చుకోవడానికి వచ్చి వెళ్లి మచ్చ తెచ్చుకున్నారు. ఈ రాజకీయ మైత్రి వెనుక కేవలం ఓట్ల లెక్కలే ఉన్నాయా అంటే విమర్శకుల సమాధానం స్పష్టంగా కాదు అని వినిపిస్తోంది. డిఎంకే తొలి మూడేళ్లు, వైసీపీ చివరి మూడేళ్ల పాలనలో సరిహద్దుల్లో ఇసుక, కంకర, గ్రానైట్, క్వాడ్, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి రవాణా 3 పూలు 6 కాయలుగా సాగింది. అక్కడితో ఆగలేదు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో తమిళనాడు కంపెనీల ప్రమేయం బయటపడటంతో ఈ బంధం మరింత అనుమానాస్పదంగా మారింది. ఒక రాష్ట్రం సరుకు ఇస్తుంది, మరో రాష్ట్రం మార్కెట్ ఇస్తుంది. లాభాలు ఇరువైపులా పంచుకుంటారు. ఈ అక్రమ రవాణా వ్యవస్థకు అటు ఇటు రాజకీయ అండదండలు ఉన్నాయనే వాదన అందుకే బలంగా వినిపించింది. అన్నింటికీ మించి వైకాపా ఓడిపోగానే పెద్దిరెడ్డికి చెందిన భారీ మెషినరీ చెన్నై పోర్టు ద్వారా సౌత్ ఆఫ్రికాకు తరలిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. అధికారం ఉన్నంతకాలం నెట్వర్క్ నడిచింది. అధికారం పోగానే నెట్వర్క్ మొత్తం వేరే దేశానికి మారిపోయింది. ఈ సేఫ్ ఎగ్జిట్ వెనుక అక్కడి సహకారం ఉందనేది బహిరంగ రహస్యం. తమిళ రాజకీయాల్లో బయట వారి జోక్యాన్ని అక్కడ ప్రజలు అంత సులభంగా అంగీకరించరు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆంధ్ర నేతలు వచ్చి గైడ్ చేయడం తమిళ ఆత్మ గౌరవంపై ప్రభావం చూపిందా అనే చర్చ మొదలైంది. స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ప్రచారానికి రావడం డిఎంకేకు అనుకూలత కంటే శాపంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. స్నేహస్తం కొన్నిసార్లు మెడపై చెయ్యిలా అనిపిస్తుంది స్వీకరించే వారికి. ఇక్కడ అదే వ్యూహం బూమరాంగ్ అయిందా? స్వయంగా స్టాలిన్ ఓడిపోయారు, నిజమే. డిఎంకే కూడా ఓడిపోయింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యలు దాని మీద హిందూ వ్యతిరేక ముద్రను బలపరిచాయి. అక్రమ రవాణా ఆరోపణలు రెండు నేతల ప్రతిష్టపై మచ్చగా మిగిలాయి. మైత్రి ఒకరికొకరు బలం కాకపోగా తీరని నష్టాన్ని మిగిల్చింది. అధికారం అండతో సాగిన స్మగ్లింగ్ వ్యాపారం, కల్తీ నెయ్యి పాపం, సనాతన ధర్మంపై చేసిన విమర్శలు మూడు కలిసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నింపాయి. ఈ రాజకీయ వలకు చివరికి వేటగాళ్లే చిక్కుకున్నారు. రాజకీయాల్లో స్మగ్లింగ్, అతివాగుడు, వ్యాపార ప్రీతి కలిస్తే వచ్చే ఫలితం ఇలాగే ఉంటుందని చెన్నై ప్లాన్ నిరూపించింది. 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. టీవీకే 108 సీట్లు సాధించి అధికార పీఠానికి కొద్ది దూరం లాగిపోతే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో సీఎం కాబోతున్నాడు. విజయ్ ప్రచారంలో ఉండగా ఒక అభిమాని ఫోటో ఇస్తే ఫోటో పట్టుకున్నాడు విజయ్. ఆ ఫోటో పట్టుకోవడం మూలంగానే అధికారానికి కొద్ది దూరం ఆగిపోయాడు విజయ్. ఆ ఫోటో ఎవరో తెలుసుగా మీ అందరికీ జగన్ రెడ్డిది. జగన్ రెడ్డి ఫోటో ముట్టుకోకుండా ఉన్నట్టయితే విజయ్ కనీసం ఇంకో 25 సీట్లు గెలిచేవాడు. ఇదేంటి దొంగ ఫోటో పట్టుకున్నాడన్న ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేయాలి విజయ్కి. ఆ తర్వాత ఫోటో ఇచ్చిన అభిమాని ఎలా తిట్టారో అక్కడ ఉన్న వాళ్ళంతా విన్నారు. ఇంకా సిగ్గు సెరవ లేకుండా జగన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ దొంగల ముఠ, విజయ్ని మేమే గెలిపించామన్న కారు కోతలు, ఆఖరికి మాజీ మంత్రి నారాయణ స్వామి కూడా కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నాడంట. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటి చంద్రశేఖర్ కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైసీపీ కిరాయి మందంతా అవే పోస్టులు. అసలు విజయ్కి జగన్ రెడ్డికి సంబంధం ఉందా? విజయ్తో జగన్ రెడ్డిని పోల్చుకునే అవకాశం ఉందా? దొంగల ముఠా నాయకుడు గజ దొంగ జగన్తో ఎవడన్నా పొత్తు పెట్టుకుంటాడా? ఆ జ్ఞానం కూడా లేకుండా జగన్ రెడ్డికి వీళ్ళిచ్చే వెలివేషన్లు చూస్తూ ఉంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గేట్ ముందు కూర్చునే కాపలా వాచ్మెన్ కూడా తుప్పుకొని కూర్చేటట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు
తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్కి మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. స్టాలిన్కి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి రోజారెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రచారానికి పంపించాడు. వాళ్ళు ముగ్గురు వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ స్టాలిన్ ఓడిపోయాడు. స్టాలిన్కి జగన్కి అవినాభావ సంబంధం ఉంది, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జగన్ రెడ్డి దోపిడీకి అండగా నిలబడ్డాడు స్టాలిన్. ఆ ప్రేమతోనే ప్రచారానికి పంపించాడు, ఓడగొట్టారు. ఆ ఓటమి గురించి చెప్పకుండా, తమ నాయకులు ప్రచారం చేస్తే ఓడిపోయారని చెప్పుకోకుండా, సంబంధం లేని విజయ్ గెలుపుకి మాదే కారణం అంటూ సంకలు కొట్టుకోవడం ఏదైతే ఉందో, అంతకంటే దిక్కుమాలితనం, సిగ్గులేనితనం ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి సోదరు ఇంటిలో పెళ్లికి వెళ్ళినప్పుడు విజయ్ వెళ్తే ఆ విజయ్ చేతిలో బొకే లాక్కునే ప్రయత్నం చేశాడు జగన్. నేను తెచ్చిన బొకే నువ్వు దొంగతనం చేయడం నిజం, గొప్పలు లాక్కుని పక్కన సెక్రటరీకి ఇచ్చాడు విజయ్. స్పష్టంగా ఆ వీడియో చూసిన తర్వాత కూడా వీళ్ళ దిక్కుమాలిన ఎలివేషన్లో రోజారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి వెళ్తే ప్రచారం చేస్తే ఓడిపోయాడు స్టాలిన్ అని ఎక్కడ బయటకు వచ్చి నవ్వుల పాలవుతామన్న ఉద్దేశంతో ఆ వార్తను మరుగున పరచడానికి విజయ్ గెలుపు గురించి వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. ముందు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినా వాళ్ళకే బూమ్ రాంగ్ అయ్యి తిరిగి వచ్చి తగులుతుందన్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీలో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఎలివేషన్లు ఇచ్చుకుంటా విజయ్ గెలుపుకు మాదే కారణం అని చెప్పుకోవడం ఎలా చూడాలో పులివెందుల ప్రజలు అడిగితే బాగా చెప్తారు. 151 సీట్లలో తన పార్టీని 11 సీట్లకు దిగజార్చిన జగన్ రెడ్డి రాజకీయం గురించి దేశ ప్రజలందరికీ బాగా తెలుసు. ఎక్కడైనా ఎలివేషన్ ఇచ్చుకోవడం ఆపుకుని మచ్చల పులి, తొక్కల పులి ఆపేసి ఎందుకు ఓడిపోయాం, ఏం చేస్తే ఓడిపోయాం సమీక్షించుకోండి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడిలాగా మీ వ్యవహారం ఉందంటూ ప్రజలు ఎసరించుకున్నా మీ జ్ఞానం రావట్లా, జ్ఞానం కలగట్లా. నిన్న మొన్న ఒక వీడియో చూసాం. జర్నలిస్ట్ పాషా జగన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద మోసుకుని తిరిగి మొన్నటిదాకా గత వారం రోజుల నుంచి ఎలా తిడుతున్నాడో చూస్తున్నాం. ఆ ఎనలిస్ట్ ప్రసాద్ గారు, ఆయన కూడా ఎలా తిడుతున్నాడో చూసాం. మొన్నటిదాకా మిమ్మల్ని మోసిన ఆ ప్రసాద్, ఆ పాషా ఎందుకు మిమ్మల్ని తిడుతున్నారో ఆలోచించుకోండి. ఒక్కసారి అధికారం ఇస్తే ప్రజల నెత్తిన చేయి పెట్టాడు జగన్ రెడ్డి. మీ చేతులు కూడా బొచ్చినిచ్చి పంపిస్తాడు రేపు నుంచి అడుక్కురమ్మని. ఆ పరిస్థితి దిగజారబాకండి. పిచ్చి మాటలు, పిచ్చి ఎలివేషన్లు ఆపుకోండి. ముందు జగన్మోహన్ రెడ్డిని పులివెందులో ఎమ్మెల్యేగా గెలవమనండి. ఇప్పుడు వచ్చిన 11 సీట్లు నిలుపుకునే పరిస్థితి అట్లా జగన్ రెడ్డికి లేదు. కనీసం పులివెందుల ఎమ్మెల్యే సీట్లను నిలుపుకోమనండి. దేశ రాజకీయాలు, పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే స్థాయి, అర్హత మీకు లేవు. పవన్ కళ్యాణ్తో పోల్చుకునే స్థాయి కూడా మీకు కాదు. ఆనాడు అసెంబ్లీలో రోజా మాట్లాడింది, అసెంబ్లీ గేటు తాకనివ్వమంది. అసెంబ్లీ గేటు వైపు కూడా మిమ్మల్ని చూడకుండా చేశాడు పవన్ కళ్యాణ్. సింహం సింగల్ ఎలివేషన్ మానేయండి. మీతో పొత్తు పెట్టుకోవడానికి అడుక్కునేవాడు కూడా సిద్ధం అవడు. మీరు అంత నీచులు, అంత దుర్మార్గులు. మీతో వాడు పొత్తు పెట్టుకుంటాడు బాబు. మీతో పొత్తు పెట్టుకున్న పార్టీ దేశంలో ఉందా, రాష్ట్రంలో ఉందా? మీ స్థాయి తగ్గ మాటలు మాట్లాడితే కనీసం ఆ పులివెందుల సీట్లోనే గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే అక్కడ కూడా డిపాజిట్ కోల్పోతారు.